నోటీస్ ఉందా మీరు రావడానికి? వీడది వీడదీరా మీకేం రిజిస్ట్రేషన్ అయిందా? మీకు రిజిస్ట్రేషన్ అయిందా? ఇందులో మీ రిజిస్ట్రేషన్ మీ లిస్టులో ఉందా? మరి ఎందుకు తవ్వుతలేదు కాలం? మీ లిస్టులో ఉంటే కాలం ఎందుకు తవ్వుతలేదు? మరి రైతు వారి పోది అంతేనా? ఇరిగేషన్ ల్యాండ్ అయితే ఎక్కడ ల్యాండ్ మీ ఇరిగేషన్ ల్యాండ్ ఇక్కడ దాకా ఉందని మీకు ఏమైనా ఉంది? ఇరిగేషన్లో ఇదన్నా కన్వర్ట్ అయింది ఇరిగేషన్కి? ఇది ఈ భూమి ఇరిగేషన్ కన్వర్ట్ అయిందండి? కాదు కాదు కాదు, ఇరిగేషన్ ల్యాండ్ అయితే పట్టాలు ఎందుకు ఇచ్చారు అక్కడ? పట్టాలు ఎందుకు ఇచ్చారు అక్కడ? ఎందుకు ఇచ్చారు? ఇరిగేషన్ వీఆర్ఓ గారిని రమ్మనండి, వీఆర్ఓ గారిని రమ్మనండి, రమ్మనండి, చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు సాయిరాజు గారా? నీటి సంఘం పేషెంట్ మీరు, ఈ నీటి సంఘానికి నీటి సంఘం పేషెంట్ అంటే ఇప్పుడు దీనికి సవ్యానం ఉందా అయ్యా? దీనికి ఏ గ్యారంటీ రాదు కదా, రికార్డ్ చేయండి. దీనికి ఏ గ్యారంటీ రాదు, దీనికి అసలు ఇది సంబంధం లేదు. ఇది అసలు ఇరిగేషన్లో అబ్బాయిరాజు గారు పెట్టినా సరే అవ్వలేదండి. ఇది అబ్బాయిరాజు గారు అప్పుడు ఇరిగేషన్లో జాయిన్ చేయమని మేము ఇచ్చేస్తే ఇరిగేషన్లో అవ్వలేదు. ఓన్లీ బోధి, ఇది ఓన్లీ బోధి అండి, కాలువ కాదండి ఇది. అర్థమైందా? అదే అనేది ఇది ఇరిగేషన్లో లేదు, ఇది ఇరిగేషన్లో లేదు. జై గారు మీ లిస్టులో చూపించండి, పట్టండి, మీ లిస్ట్ పెట్టండి. మీరు వెళ్తే మీ హ్యాండ్ ఓవర్లో ఉంటే తవ్వు తవ్వాలి కదా, మీరు కుడికి తీయాలి కదా. రైతులు మెయింటెనెన్స్ మీరు ఎక్కడి నుంచి కలిసి రావాలి? మీరు ఎక్కడి నుంచి కలిసి వస్తున్నారు? మీరు ఎక్కడి నుంచి కలిసి వస్తున్నారో నాకు సమాధానం చెప్పండి. దీని పాయింట్ ఎక్కడ? నెంబర్ 5 ఎక్కడ పాయింట్ ఎక్కడ? ఈ నెంబర్ 5కి ఎక్కడ స్టార్టింగ్? ఎక్కడ స్టార్టింగ్? పైన లాస్ట్ ఎండింగ్ ఎండింగ్ అసలు ఇక్కడ అసలు మీకు వ్యవహారం తెలుసు? అసలు నంబూరు సుబ్బరాజు పొలం దాకా ఉంది, నంబూరు సుబ్బరాజు పొలం దాకా. మరి అక్కడి నుంచి కొలవాలి కదా, ఎక్కడి నుంచి కొలుతామంటే? ఎక్కడి నుంచి కలిసారు మీరు? ఎక్కడి నుంచి కలిసారా? ఎందుకండి ఎందుకండి ఎక్కడ రమ్మంటారు? ఎక్కడ రమ్మంటారు అంటున్నాను. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా తండ్రి సమానులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మా సోదరులు లోకేష్ బాబు గారికి, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే నాకు అత్యంత ప్రీతిపాత్రులు ఆదర్శవంతులు మన అచ్చెన్నాయుడు గారికి, అలాగే మా జిల్లా మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి మనస్ఫూర్తిగానే మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను విషయం తెలియజేస్తున్నాను, వినండి. ఈ మా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అనేక రకాలుగాని నియోజకవర్గానికి హింసలకే గురి చేస్తున్నాడని, అతను చేసి అన్నీ కూడా నేను బయట పెట్టాననే ఉద్దేశంతో ఈ రోజున వేలూరు గ్రామంలోని నా స్వగృహం, అలాగే నాది పార్టీ ఆఫీస్ పసుపు కలదు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎలా ఉంటుందో నా ఆఫీస్ కూడా ఇక్కడ వేలూరు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని అత్యంత సుందరంగానే తీర్చిదిద్దాను. దాన్ని ఆయన ఇప్పుడు ఈరోజు ఇప్పుడే మన ఉండి డీసీ చైర్మన్ తోట పనిబాబుని, అలాగే ఉండి నీటి సంఘం పేషెంట్ మందెల సాయిలక్ష్మరాజుని, ఇరిగేషన్ ఏఈని, అలాగే విఆర్ఓని, సర్వేని పంపించి ఇక్కడ నా ఇంటి దగ్గర నా ఆఫీస్ దగ్గరని సర్వే చేసి పాయింట్లు వేసి మీరు రేపు పొద్దున్న
మీది ఆఫీస్ కొట్టేస్తామని హెచ్చరికలు జారీ చేసినారు. నేను ఒకటే చెబుతున్నాను, అధ్యక్షుల వారు, జాతీయ కార్యదర్శి వారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారు అచ్చెన్నాయుడు గారు, రామానాయుడు గారు, నాది ఆఫీస్ కొట్టేసినా పర్లేదు, నేను దేనికి భయపడను. నా ఇల్లు కొట్టేసినా పర్వాలేదు. ఈ దుర్మార్గుడు చేసేటువంటి ఈ శాస్త్రుల్ని మీరు అరికట్టకపోతే వినాశనం ఉండి నియోజకవర్గంలోని ఇదవుతుంది. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, మీ అభిమానులారా, పేద ప్రజలారా, ఎస్సీ ఎస్సీ బీసీ సోదరులారా, మీ అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈ దుర్మార్గుడి బారి నుండి మీరు రక్షించబడాలి. మన నాయకులందరికీ కూడా తెలవాలి. ఇప్పుడు ఈవేళ నేను గలం ఇప్పానని నా ఇల్లు నా ఆఫీసు కొట్టేసినా నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. నేను జగ్గను వనగను నాకు ఏమీ ఇది లేదు. అవసరమైతే పక్కన పందిరు వేసుకుని ఆ పందిరిలో ఆఫీసు పెట్టుకుంటాను. నేను ఒకటే చెబుతున్నాను, మీరు స్పందించండి. ఈ దుర్మార్గుడిని అరికట్టాలి. అరికట్టకపోతే బొడ్డీరాజు ఆఫీస్ కొట్టేశాడు, బొడ్డీరాజు ఇల్లు కొట్టేశాడని చూశారనుకోండి, 72 గ్రామాల్లో కూడా ఇదే జరుగుతాడు. ఈ దుర్మార్గుడిని ఆట కట్టించాలి. రండి రేపు వదిలి కొట్టేస్తాను ఆఫీసు, రండి సంఘటనగా ఎదుర్కొందాం. మొత్తం మన నియోజకవర్గాన్ని ఈ దుర్మార్గుడి బారి నుండి కాపాడుకుందాం. జిల్లా పార్టీ అధ్యక్షులు వారు మంత్రి రామరాజు గారు మీరు ఒక వీడియో పంపారు, పార్టీ లైన్ తప్పకూడదు, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు అన్నారు. ప్రాణం పోయినా నేను పార్టీ క్రమశిక్షణ తప్పను. కానీ ఈ దుర్మార్గుడు చేసే శాసనలే కనీసం మీరు పెద్దవాళ్ళకి తెలియజేయాలి, మన అధ్యక్షుల వారికి తెలియజేసి ఈ దుర్మార్గుడు ఏం చేస్తాడు, ఈ సైకో ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే తెలియజేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. నేను ఆయన తప్పులు 72 గ్రామాలు తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలు, పేదలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే నేను గలం ఇచ్చే లైన్ తప్పారని మీరు అడిగారు. కానీ పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ ఆశయాలకు సిద్ధాంతాలకు కట్టుబడిన కార్యకర్తగా, ఒక నాయకుడిగా నేను మీ మాటను శిరస వహించి నేను ఏదైనా పొరపాటు మాట్లాడితే వెనక్కి తీసుకుంటానని చెప్పి మీకు చెప్పాను. నేను దాన్ని అలసిగా తీసుకుని అసలు నేను భయపడిపోయాను అని నా ఇల్లు, నా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని కూడా రేపు వద్దున కొట్టేస్తాను హెచ్చరిక జారీ చేసి, తోటపని బాబు డీసీ చైర్మన్ హెచ్చరిక జారీ చేసి వెళ్ళాడు. నేను అడిగాను, నీటి సంఘం చేసి సాయి వచ్చింది, ఏంటి మీకు ఎక్కడన్నా ఇది ఉందంటే మాకు ఏ సంబంధం లేదు, ఇది మాది ఇరిగేషన్ లిస్టులో లేదు, ఇది ఇరిగేషన్ సంబంధం లేదు, కావాలని వెళ్ళి కొలిపించమన్నారు, వచ్చి కొలిపించాను అంటున్నాడు సాయి లక్ష్మణ్ గారు. ఒకటే చెబుతాను, తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, అభిమానులారా, పేదలారా, బొడ్డీరాజు జరిగింది ఇది కాదు. నా బొడ్డీరాజు నా ఇల్లు కొట్టేసినా పర్లేదు, నా ఆఫీస్ తీసేసినా పర్లేదు, కానీ మన ఆత్మాభిమానాన్ని మనం కాపాడుకుందాం. రండి రేపు మొత్తం అందరం కూడా అందరం కలిసి ఉద్యమం స్టార్ట్ చేద్దాం. మన నాయకుడి దగ్గరికి వెళ్దాం. మొత్తం అవసరమైతే నా ఇంటికాంచి, నా గ్రామం నుంచి పాదయాత్ర మొదలెట్టి అమరావతి వెళ్ళి మన నాయకుడికి ఇల్లు కోల్పోయిన వాళ్ళు, మసీదులు కోల్పోయిన వాళ్ళు, క్రిస్టియన్ మందిరాలు కోల్పోయిన వాళ్ళు, నిరుపేదలు, ఇతను అన్యాయానికి గురైన వాళ్ళు, ఇతను దోపిడీకి గురైన వాళ్ళు అందరూ కూడా రేపు ఉదయం 10 గంటల కల్లా వెళ్ళారు. మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఆత్మాభిమానం ఉన్న ఏ తెలుగుదేశం కార్యకర్తైనా సరే రండి, స్పందిద్దాం. ఇక్కడి నుంచే పాదయాత్ర స్టార్ట్ చేద్దాం. అమరావతి వెళ్ళి మన నాయకుడికి ఈ విషయాలు, ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని తెలియజేసి మన స్వర్గీయ కళ్యాణ్ రామచంద్రరావు గారి ఆశయాన్ని మన పార్టీ నువ్వు ఏమీ చేయలో, బొడ్డీరాజు ఇల్లు పడగొట్టినా పర్లేదు, బొడ్డీరాజు ఆఫీస్ పడగొట్టినా రెడీ. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండి నియోజకవర్గంలోని ఆత్మాభిమానం కళ్ళోడు ఎవడైనా సరే నీ చేసే అక్రమాలకి సహించరు. రండి, రేపు 10 రండి, ఇక్కడి నుంచే ఉద్యమం స్టార్ట్ చేద్దాం. పాదయాత్రగా అమరావతిగా వెళ్ళి మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, మా తండ్రి గారిని, అలాగే మా సోదరుడు లోకేష్ బాబు గారిని, అలాగే అచ్చెన్నాయుడు గారిని, రామానాయుడు గారిని, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మన పల్లా శ్రీనివాస్ గారిని, మన జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా నా అమరావతిలో ఉంటారు, మన రామరాజు గారిని కూడా కలిసి ఉండి నియోజకవర్గంలో జరిగిన అన్యాయాన్ని గుర్తు అందరూ కూడా రేపు ఉదయం 10 గంటలకి వెలువారు మా బొడ్డీరాజు గారు ఆఫీస్ గారికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ